మొన్నటి వరకు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ఒక ఆరోపణ మాత్రమే. అయితే దీనిపైన సిట్ విచారించి దర్యాప్తులు చేసి మొత్తానికి ఒక నివేదికను అయితే వెల్లడించడం జరిగింది. అది ఏంటి అంటే నిజంగానే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఎందుకు అంటే నిజంగానే వెంకటేశ్వర స్వామి మన కలియుగ వాసులందరికీ కూడా ప్రత్యక్ష దైవం. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మరి అటువంటి అంతే పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కేవలం 4 రూపాయలు వెనకేసుకుందామని చెప్పేసి కల్తీ నెయ్యిని యూజ్ చేసి డబ్బులు స్కామ్ చేద్దామనుకుని మరి గత ప్రభుత్వ హయాంలో అనుకున్నారు. అదేవిధంగా అమలు చేశారు. ఏకంగా 250 కోట్ల రూపాయలనైతే కేవలం ఈ కల్తీ నెయ్యి ద్వారానే 250 కోట్ల రూపాయలను స్కామ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని డైవర్షన్ చేయడానికి మరి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏమని? దాంట్లో జంతువుల కొవ్వు కలపలేదు అని తేల్చి చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పేసి మా పైన అబద్ధపు ఆరోపణలు చేశారు, సిట్ నిరూపించింది అని చెప్పేసి అంటే వచ్చిన రిజల్ట్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు. అంటే ఎంతటి పాపం అండి అది. అక్కడ వచ్చింది ఏంటండి? అది కల్తీ నెయ్యి, అంటే కెమికల్స్ ద్వారా తయారు చేసిన నెయ్యి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే వీళ్ళేమంటున్నారు, జంతువుల కొవ్వు లేదు కదా, మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు అని చెప్పేసి వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే కనుక అక్కడ కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ నిరూపించింది. సుప్రీంకోర్టు ఏం చేసిందండి? కల్తీ జరిగింది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దాంట్లో జంతువులు కొవ్వు ఉందా లేదా, ఇది మమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసి ఆ పాయింట్ పట్టుకుంటున్నారు తప్ప కల్తీ జరిగిందో లేదో దాన్ని ప్రస్తావించట్లేదు. కేవలం జంతువుల కొవ్వు లేదు అని చెప్పుకుంటున్నారు తప్ప కల్తీ జరగలేదని వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఎందుకు అంటే అక్కడ కల్తీ జరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు. దాన్ని ఏ విధంగా ప్రజలు నమ్మకుండా ఉండాలి. మరి ఆనాడు అలాగే జంతువుల కొవ్వు మా మీద పెట్టారు కదా, సో అది లేదు అని చెప్తే కాస్త డైవర్షన్ అవుద్ది అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? వాళ్ళు ఏం చెప్పారు? కల్తీ నెయ్యి జరిగింది అన్నారు. అది జంతువులకు అంటే కొన్ని కెమికల్స్ ద్వారా రసాయనాలు యూజ్ చేసి నెయ్యిని యూజ్ చేశారని చెప్పేశారు. అంటే పాలే లేకుండా నెయ్యిని అంటే కొన్ని మిశ్రమాలను కలిపేసి అది నెయ్యిలాగా స్మెల్ వచ్చేలాగా, అంటే నెయ్యి స్మెల్ వస్తుంది కానీ అది నెయ్యి కాదు.